హాయ్ చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, ఒకప్పుడు డ్రాగన్ ఫ్రూట్ చాలా రేర్‌గా దొరికేదండి. ఇప్పుడు చాలా అంటే చాలా విచ్చలవిడిగా దొరికేస్తుందన్నమాట. అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ డయాబెటిక్ పేషెంట్స్ తినొచ్చంటారా? తినకూడదా? డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడైతే దొరకకపోతుండే గదా! హ్మ్. అప్పటి నుంచి నేను నా పేషెంట్‌లకు చెప్తున్నా చాలా మంచిది అనేసి. ఓకే. ఒక పేషెంట్‌కి ఒక 10 ఏండ్లు దాటింది. హ్మ్. ట్రీట్మెంట్ ఆపి. షుగర్ అది పూర్తిగా తగ్గింది ఆ పేషెంట్‌కి హోమియోపతి మందులు వాడడం వల్ల. హ్మ్. ఆ పేషెంట్ మన దగ్గర వచ్చినప్పుడు ఆ పేషెంట్‌కి మోకాలు నొప్పులున్నాయి. హుహు. అరుగుదల ఉంది మోకాల్లో. నడుములో అరుగుదలలున్నాయి. ఓహో! సియాటికా ప్రాబ్లమ్ ఉంది. షుగర్ వ్యాధి ఉంది. హ్మ్. ఇవన్నీ ఉంటే మనం మందులు ఇవ్వడం స్టార్ట్ చేసినాం. హ్మ్. మెల్లమెల్లగా ఇంగ్లీష్ మందులు ఆపినాం. హ్మ్. మొత్తం హోమియోపతి మీద 1 ఇయర్ నడిపించినాం. ఓకే. 1 ½ ఇయర్, 2 ఇయర్స్ వాడి పూర్తిగా షుగర్ నయమైంది. హ్మ్. ఆ పేషెంట్ మనకేమన్నారు, "మీరేం తినమన్నా తింటా నేను. హ్మ్. మీరిప్పుడు ఏమేమి తింటున్నారు కొద్దిగా చెప్పండి" అనేసి చెప్పినా. హ్మ్. మార్నింగ్ లెవ్వంగానే నేను టిఫిన్ తింటా. హ్మ్. ఏం తింటానంటే దోసలు తింటా, హ్మ్. ఇడ్లీ తింటా, వడ తింటా. ఏది అనిపించినా అది తింటా. ఇప్పుడు వరకు నేను డైట్ కంట్రోల్ చేయలేదు. హ్మ్. షుగర్ అది ఉన్నా కంట్రోల్ చేయలేదు. కానీ మీరు చెప్తే చేస్తా. ఎందుకంటే ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది నాకు తగ్గుతుందనేసి. ఓకే. హెచ్‌బీఏ1సీ మన దగ్గర వచ్చినప్పుడు 13 ఉండే. హుహు. 6 నెలల్లో ఆ 13ని మనం 8.5కి తీసుకొని వచ్చినాం. హ్మ్. మళ్ళా ఇంగ్లీష్ మందులు డోసులు కూడా తగ్గించుకుంటా పోయినాం. ఓకే. ఇప్పుడు మీరు చెప్పండి నేను చేస్తా అన్నారు. హ్మ్. అయితే ఏమేమి తింటారు? ఎంత తింటారు? అంటే హ్మ్. అన్‌లిమిటెడ్ తింటా నేను అని చెప్పిండ్రు. హ్మ్. బై చాన్స్ ఇంట్లో దోసలు చేసిండ్రనుకోండి. హ్మ్. 6, 7, 10 కూడా తింటా. ఇడ్లీలకైతే లెక్క లేదు. 12, 15 కూడా తింటా. అమ్మో! చిన్న చిన్న ఇడ్లీలు ఉంటాయి కదా ఇంట్లో. అవునవును. మనమైతే 3, 4 తింటాం. అంతే. ఆయన 15 కూడా తింటారట. హుహు. రైస్ ఏమో తినడానికి కూసుంటే ఫుల్ మీల్స్ తినేటోళ్ళు కూడా ఆశ్చర్యపడిపోతారు. నేను హ్మ్. ఇంత తింటా అని. ఎందుకంటే నేను ఆకలి కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. ఓకే. నాకున్న టెన్షన్‌లు అట్లున్నాయి. ఆహా! ఆఫీస్‌లో ఫుల్ టెన్షన్. మాది లోన్ డిపార్ట్‌మెంట్ అనేసి అన్నారు. అది కూడా ఇది రికవరీది. ఓకే. ఆళ్ళకి ఫోన్‌లు చేయడం, తిట్టడం, వాళ్ళ తిట్లు పడడం, మళ్ళా వాళ్ళతోటి గొడవలు మొత్తం రోజు ఇట్లనే పోతుంది నాకు. హ్మ్. సరే, ఇప్పుడు ఎందుకు మానేయాలనుకుంటున్నారు అనేసి అడిగారు. హ్మ్. నేను రోగం తగ్గుతదని మానుకోవాలి అని అనుకోవట్లేదు. హ్మ్. ఇప్పటి వరకు ఇట్లా హోమియోపతి తోటి ఇంత రిజల్ట్ వస్తదా అని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్మ్. మీరు 12.5, 13 నుంచి 8, 8.5కి షుగర్ లెవెల్ తీసుకొనొచ్చిండ్రు. అది చూసి నేనే ఆశ్చర్యపోతున్నా. ఇప్పటి వరకు కాలేదు నాకిట్లా. హ్మ్. అది చూసి నేను రెడీ. సరే అని చెప్పిన. హ్మ్. కొంచెం ఖర్చు పెడతారా అని చెప్పిన. పెడతాను సార్ అన్నారు. హ్మ్. ఇట్లా 3, 4 సార్లు ఇట్లా తింటారాయన. హ్మ్. రోజుకి 3, 4 సార్లు. అయితే ఒక మీల్ 4:00కి బజ్జీలు, పునుగులు అది కూడా అన్‌లిమిటెడే అంట. హ్మ్. మనం చెప్పినాం ఇది బంద్ చేయండి. హ్మ్. ఇది బంద్ చేపిచ్చేసి మనం చెప్పినాం. డ్రాగన్ ఫ్రూట్ అనేసి ఒక ఫ్రూట్ వస్తది. హ్మ్. అప్పుడు ఎవ్వరికీ తెలవదు డ్రాగన్ ఫ్రూట్ అంటే. ఆ! ఆ ఫ్రూట్ మీరు ముక్కలు చేసుకొని ఒక్క పూట ఈ బజ్జీలు, గిజ్జీలు తినే బదులు అది కూడా చూడడానికి బొండలాగానే ఉంటది. హుహు. ఇది తినండి. హ్మ్. అవునా? సరే తింటా. 2 మంత్స్ తిన్నారు. 8.5 నుంచి మళ్ళా 7.8 7.9కి వచ్చింది. ఇదే కంటిన్యూ చేయండి ఇట్లనే. హ్మ్. మళ్ళా ఒక 4, 5 మంత్స్ పోయింది. మన మందులు నడుస్తాయి. ఇంగ్లీష్ మెడిసిన్స్ మొత్తం బంద్ అయిపోయినాయి. ఓకే. ఒక్క మీలే చేంజ్ చేసినాం. వాకింగ్ కూడా చేస్తుండ్రు మళ్ళా పేషెంట్. హ్మ్. రోజు హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్, 1 అవర్. ఈ పేషెంట్ గ్లైసెమిక్ ఇండెక్స్ 6 కింద వచ్చింది. ఓహ్! మళ్ళా ఇప్పుడు చెప్పినాం. ఏమేమి తింటున్నారు దానికి సగం చేసేయండి అనేసి. హ్మ్. 5.4 వచ్చింది 6 మంత్స్‌లో. ఓహ్! ఇప్పుడు ఇంగ్లీష్ మందులు మొత్తం బంద్. హ్మ్. సేమ్ డైట్. హ్మ్. మళ్ళా దాంతో పాటు డ్రాగన్ ఫ్రూట్ రోజుకొకటి. హ్మ్. మళ్ళా వాకింగ్ హ్మ్. నడుస్తుంది. అప్పుడు 350 450 రూపాయలు అయితుండే ఆ! డ్రాగన్ ఫ్రూట్. అవును. అప్పట్లో చాలా కాస్ట్ ఉండేవి. ఇప్పుడు 350 పెడితే వారం రోజు స్టాక్ వస్తది. వచ్చేస్తుంది. అవునండి. అయితే ఏందంటే ఆ పేషెంట్‌కి ఇట్లనే చేస్తూ మొత్తం తగ్గిపోయింది. హ్మ్. కానీ డ్రాగన్ ఫ్రూట్ ఆ పేషెంట్ 3, 4 మంత్సే తిన్నారు హ్మ్. మనం చెప్పే దాంట్లో. మనం ఏం చేసినామంటే వేరే ఫ్రూట్ డైట్ తోటి పెట్టేసినాం. హ్మ్. ఇప్పుడు ఎంత పడితే అంత తినొద్దు, ఇది అన్‌లిమిటెడ్. ఓహ్! 50 గ్రాములు, 100 గ్రాములు తినాలి. ఓకే. వేరే ఫ్రూట్స్ తోటి కూడా మీరు కంబైన్ చేసుకోవచ్చు. ఓకే. 3 నెలలు కంటిన్యూ తిన్నారు. దాని తర్వాత వేరే ఫ్రూట్స్ తోటి సగం ఇది అట్లా అంటే ఒక 4:00 మీల్ ఏమో ఫ్రూట్ మీలే చేసేసినాం ఆయన. ఓకే. అట్లా చేసి ఫిజికల్ యాక్టివిటీ నేను చెప్పేటట్టు వినడం, హోమియోపతి మందులు టైంకేసుకోవడం, హ్మ్.
దీంతో మంచిగా హోమియోపతి మందులది ఏంది అంటే బీటా సెల్స్ ఏవైతే ఇన్యాక్టివ్ అయిపోతాయి విత్ టైం అది కూడా యాక్టివేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది హోమియోపతి మెడిసిన్ విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే. అండ్ చాలా లాభకారి ఉంటుంది హోమియోపతి మెడిసిన్. ఎందుకు అంటే రోగాన్ని బాడీ లోపట నుంచి తీసి బయట పడేస్తుంది, కంప్లీట్ రూట్ నుంచి తగ్గుతుంది. మనం అడిగినాం ఇంత తిండి అసలు ఎప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి అనేసి అడిగినా. లేదు సార్, చిన్నప్పటి నుంచి కాదు, నా వెయిట్ కూడా నార్మల్ ఉండే, మా పిల్లలు 2nd క్లాస్ 3rd క్లాస్లో వచ్చినప్పటి వరకు నార్మల్ ఉండే, ఈ ఉద్యోగం చేసినప్పటి నుంచి నాకు ఆ మాటలు విని అందరు అంటే ఇది థ్యాంక్లెస్ జాబ్ అనేసి అన్నాడు ఆయన. ఎందుకంటే ఫోన్ చేసినోడు తిడతాడు, వాడు డబ్బులు ఇవ్వకపోతే బాస్ తిడతాడు, అవునా కదా? ఇంటికి తొందరగా వస్తలేవు, మొత్తం ఆఫీస్ టెన్షన్ ఇంటికి తీసుకొస్తున్నావు అని పిల్లలు తిడతారు, అమ్మ తిడుతుంది, వైఫ్ తిడతారు. అంటే తిట్లు 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 తిట్లు. అవును. ఆ దాంట్లో ఏది మనకు అనిపిస్తుంది? తిండి తినుకుంటా పోయినా. అట్లా చూడండి, స్ట్రెస్ వల్లనే వచ్చింది కదా ఒక దాంతో చూసుకుంటే అట్లా ఉంటది. కానీ డ్రాగన్ ఫ్రూట్ లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫైబర్ చాలా ఎక్కువ ఉంటది, గ్లైసెమిక్ ఇండెక్స్ జర తక్కువనే ఉంటది, 40 ఉంటది. మళ్ళీ దాని తర్వాత ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ యానిమల్ స్టడీస్లో ఇది ఏం చూపించింది అంటే మనకు ఏదైతే బీటా సెల్స్ చచ్చిపోయినాయి కదా అవి కూడా రీజనరేట్ చేయడానికి హెల్ప్ చేయొచ్చు డ్రాగన్ ఫ్రూట్ అనేసి వచ్చింది రీసెర్చెస్ లో. అయితే అంత బెనిఫిట్ ఉంటది షుగర్ వ్యాధిలో. ఈ పేషెంట్ నరాల నొప్పులు తగ్గినాయి, మోకాల నొప్పులు తగ్గినాయి, షుగర్ వ్యాధి తగ్గింది మన దగ్గర మందులు వాడినాక. సూపర్ అండి. అయితే డ్రాగన్ ఫ్రూట్ షుగర్ పేషెంట్స్ ఖచ్చితంగా తినొచ్చు. చాలా మంచి. కానీ 50 గ్రాములు కానీ 100 గ్రాములు, 50-100 కాదు, గ్రాములు అది పెట్టుకుని తినాలన్నమాట. ఓకే డాక్టర్ గారు, చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.